అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు ఉన్నారు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి, 9 రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలాగ పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం ఈ అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు, నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు ఒకసారి వివరించండి. ఎప్పటికైనా లైఫ్ అంటే మిశ్రమమే. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి. ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలైనా సరే, ఏ నెల ఫలితాలైనా సరే, చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు. మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని. అవి చెప్పకుండా మనం చెప్పలేము అన్నమాట. గ్రహస్థితి తెలియకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ కింద అయిపోతుంది. ఎవరైనా చెప్పేయచ్చు. అంటే నీ మొహం చూసి మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు, ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే. ఇప్పుడు కొయ్య వాళ్ళు చెప్తారు, అలా అవుతుంది. సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి. మీ జాతకం ఒకటి, కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, మనం చెప్పలేము అలాగా. సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి, ఏ డిగ్రీలో ఉంటాయి, ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట. కానీ మనం ఏంటంటే 9 గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం 9 గ్రహాలు 12 రాసులు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ 12 రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట. సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం. నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట. శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నామంటే ఆయనే ఆయుకారకుడు, కర్మకు కూడా ఆయనే కారకుడు. కర్మ అంటే ఏంటి? మనం చేసే పనే మనకి కర్మ. దాంతో పాటే మనకి రిటర్న్స్ వస్తాయి, దాంతో పాటే మనకి బాధలు వస్తాయి. అంటే రోజువారు మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. సో ఎక్కువ కెరియర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు. నవంబర్ 28 కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉంది? ఇప్పుడేమో కుంభరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ బెనిఫిట్ గ్రహం అని చెప్పేది, బలంగా ఒక చోట కూర్చుంటారు, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం. సో గురువు ఏంటంటే ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన ఈ నెల 18th అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆయన ఎగ్జాల్టేషన్కి వస్తుంది, అంటే ఉచ్చ స్థితికి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోపోయేది కుజగ్రహం గురించి. కుజుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. తుల నుంచి 27th అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో సింహంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్, మనకి అన్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాము. సూర్యగ్రహం. సూర్యగ్రహం ఏమో మనకి 17th అక్టోబర్ కి తులకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు. శుక్రుడేమో కన్యకి 9th అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట. ప్రస్తుతం వీనస్ కేతు కలయిక మనకి సింహంలో ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే డెబిలిటేషన్ కి వెళ్తున్నారు. అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ అవుతారు అనమాట. సో 17th అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బుధ గ్రహం గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన 3rd అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 24th అక్టోబర్ కి వృశ్చికానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఇవి గ్రహస్థితులు. సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటర్, అలాగే సన్ డెబిలిటేషన్ కి వెళ్తోంది. సో ఇవేంటంటే మనం చూసాము అంటే
12 రాసుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుంది అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. ఓకే. అలాగే సింహ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది. అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది, ధనుర్కి బాగుంటుంది, మకరానికి కూడా బాగుంటుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు. అలాగే వీనస్ మనం చూసాము అంటే 6th హౌస్ కి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు, కానీ 5th హౌస్ కి వెళ్తున్నారు. సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట. ఓకే. ఏవే ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మేడం, ఈ ధనుసు రాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ రాశికి అధిపతి మనకి తెలుసు జూపిటర్, అంటే గురువు అయ్యారు. గురువు ఏంటంటే మూవ్ అవుతున్నారు 18th అక్టోబర్కి ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నారు, కానీ 8th లోకి వెళ్తున్నారు అనమాట. సో కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండాను ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అటు ప్లసెస్ అండ్ మైనస్ మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే నాలెడ్జ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, స్కూల్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, ఇన్స్టిట్యూషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. అలాగే మత గురువులు కానీ అంటే ఒకటి నడుపుతున్నారు, ఒకటి చేస్తున్నారు అన్న వాళ్ళందరికీ, పై పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇది డబ్బుతో కూడింది కాదు నేను చెప్పింది, అంటే బాగా గుర్తింపు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఉన్నత వ్యక్తుల పరిచయం అవుతుంది. అలాగే పాలిటీషియన్స్ తో కానీ శాసనం చేసే వాళ్ళతో కూడా తప్పక వాళ్ళకి పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఏంటంటే సన్నిహితంగా ఉండడము, అలాగే దారి చూపించడం వాళ్ళు అలా జరగడం అనేది ఈ నెలలో కనిపిస్తోంది అనమాట. ఏంటంటే అన్ని ఒక నెలలోనే అయిపోవు కనుక తప్పక వీళ్ళకి ఇప్పుడు ముందడుగు వేయడం, అలాగే బేబీ స్టెప్స్ అంటాం కదా, తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫినాన్సెస్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు తప్పక వీళ్ళకి ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి. 9th కేతు ఉన్నాడు, 3rd రాహు ఉన్నాడు. తప్పక క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళు, అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడేమో ఆన్లైన్ కన్సల్టింగ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందంటే డబ్బు వచ్చేస్తుంది పడిపోతుందని కాదు. ఏంటంటే మంచి ఆపర్చునిటీస్, గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఉన్నత వ్యక్తులు అంటే ఏంటి, కరెక్ట్ అయిన వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడాలి కదా, ఆ ఏర్పడుతుంది. తప్పక ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ధనుసు రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో వివరించండి. రియల్ ఎస్టేట్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు శని సెకండ్ మనం ఎక్కువ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకుంటాము. అలా అండ్ ఆల్సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటే 5th హౌస్ అని చూసుకుంటాం అనమాట. మార్స్ ఏమో 12th హౌస్ కి వస్తున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే క్రయ విక్రయాలు చేస్తున్నప్పుడు, కమిషన్ బిజినెస్ చేసేప్పుడు కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇందాకనే చెప్పాను, ఫైనాన్షియల్ గా అంటలేదు, గుర్తింపు అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ అనేవి వచ్చే ఒక నెల కింద తీసుకోవచ్చు ధనుసు రాశి వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ ధనుసు రాశి వారికి మీరు ఎలాంటి ప్రెడిక్షన్స్ చెప్తారు? వాళ్ళకి రెమెడియల్ మెజర్స్ కదా. సో తప్పక ఏంటంటే వీళ్ళు నవగ్రహ హోమాలు, నవగ్రహ పూజలు, నవగ్రహాలు తలుచుకోవడాలు, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సోమవారం తప్పక శివుడు ఆలయం వెళ్ళి దర్శించుకోవడం మంచిది. అది లేని పక్షాన్ని తప్పక వీళ్ళు ఏంటంటే డైలీ రుద్రం వినడం కానీ, మహామృత్యుంజయం వినడం కానీ తప్పక మంచిదన్నమాట. మన నవరాత్రుల్లో ఉన్నాం, తప్పక వీళ్ళు ఏంటంటే శక్తి పూజలు కూడా చేయొచ్చు. అంటే నిత్యం చేసే పూజలు ఆపకుండా ఇవన్నీ అడిషన్ గా పూజలు చేసుకుంటే ఇంకా మంచిది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.